బంగారు నాణాలు ఇస్తానని ప్రకటించాడు. జునామా స్టోరీ టైం. తెనాలి వారు పరవాణం కథ. ఒక చలికాలంలో శ్రీకృష్ణదేవరాయలు రాత్రంతా చల్లని చెరువులో నిలబడితే 100 బంగారు నాణాలు ఇస్తానని ప్రకటించాడు. ఒక పేదవాడు ధైర్యంగా నిలబడి గెలిచాడు. కానీ రాయలవారు, నువ్వు దూరంగా కనిపించిన దీపం వేడి వల్లే బతికావు, బహుమతి ఇవ్వను అన్నాడు. తెనాలి మరుసటి రోజు ఒక చెట్టుపై చాలా ఎత్తులో పాత్ర కట్టి కింద చిన్న మంట పెట్టాడు. రాయలవారు అడిగారు, ఇంత దూరం నుంచి అన్నం ఎలా ఉడుకుతుంది అని. తెనాలి నవ్వుతూ, మహారాజా, దీపం వేడి చెరువు వరకు చేరుతుందని మీరు నమ్మితే ఈ మంట వేడి పాత్ర వరకు కూడా చేరాలి కదా అని అన్నాడు. రాయలవారు తన తప్పు తెలుసుకొని పేదవాడికి బహుమతి ఇచ్చాడు. నీతేంటి? న్యాయం ఎప్పుడు గెలుస్తుంది. బాగా అరుస్తుంది.